హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏ బుల్లెట్ ఫర్ షాడో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. హిప్పీ చెప్పిన టైంకి ఆ గుట్టల్ని చేరుకోగలనో లేదో అని కలవరపడుతున్న షాడో గుండెల మీద నుంచి పెద్ద బరువు తొలగించినట్లయింది. అప్పటికి 11 గంటల 45 నిమిషాలను సూచిస్తోంది అతని రిస్ట్ వాచ్. ప్యాంట్ జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని బయటకు తీస్తూ ఆ గుట్టల దగ్గరికి పోయాడు షాడో. సిగరెట్ వెలిగించుకుంటుండగా గుట్టల ప్రక్కన కనిపించింది తళుక్కుమన్న మెరుపు. అతని లైటర్ వెలుగు ఏదో ఇనుప వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అవటం మూలంగా వచ్చిన మెరుపు అది. చటుక్కున ఇసుకలో మోకరించాడు షాడో. అంతవరకు కామ్గా ఉన్న అతని సిక్స్త్ సెన్స్ డేంజరస్ సిగ్నల్స్ని పంపడం ప్రారంభించింది. వెనక ముందు చూసుకోకుండా గుడ్డిగా ఆ గుట్టల దగ్గరికి వచ్చినందుకు తనను తానే నిందించుకుంటూ పాములా ముందుకు ప్రాకాడు షాడో. 2 గజాల దూరం కూడా పోకముందే పిశాచాల మాదిరి అతని ముందు ప్రత్యక్షమయ్యారు నలుగురు దృఢకాయలు. వెంటనే రివాల్వర్ మీద చేయి వేసి ప్రక్కకు దొర్లాడు షాడో. శత్రువులం కాదు మిస్టర్, స్నేహితులం. కరీబా గుడేపు మనుషుల్ని కలుపుకోవడానికి వచ్చే సిఐడివి నువ్వేనా? కుడి చేతిని పైకెత్తుతూ అడిగాడు వారిలో ఒక వ్యక్తి. రివాల్వర్ మీద నుంచి చేయి తీయకుండానే మెల్లిగా లేచి నిలబడ్డాడు షాడో. చీకటి మూలకంగా వారి ముఖాలు సరిగ్గా కనిపించటం లేదు. వారి వదనాల్లో ప్రతిఫలిస్తున్న భావాల్ని చదవడం సాధ్యం కావటం లేదు. మీరెవరు? కళ్ళు చిట్లించుకుని చూస్తూ అడిగాడు వారిని. కరీబా గూడెం నుంచి వచ్చాం. నిన్ను గూడానికి తీసుకుపోతాం, సమాధానమిచ్చాడు వారిలో ఇంకో దృఢకాయుడు. విమానం ఎక్కిన తర్వాత 3వసారి కులకర్ణి గారిని, ఆయన చేసిన అరేంజ్మెంట్లను వరుసపెట్టి నిందించుకున్నాడు షాడో. డేంజర్ సిగ్నల్స్ పంపటం మానలేదు. అతన్ని సిక్స్త్ సెన్స్ ఎదురుగా నిలబడి ఉన్న వారిని చూస్తుంటే తేళ్లను చూసినట్లు జలధరిస్తున్నది అతని శరీరం. అయినా శత్రువులు కాదు, వాళ్ళు స్నేహితులమని చెప్తున్నారు. ఆల్ రైట్, ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి? ఏమైతే అదయింది లెమ్మన్న నిశ్చయానికి వచ్చి రివాల్వర్ మీద చేతిని కిందకి దించుతూ అడిగాడు. ముందుగా అనుకున్నదే, నిన్ను గూడానికి తీసుకుపోతాం అంటూ ప్రక్కకు తిరిగి ఇసుక గుట్టల మధ్యగా ప్రయాణం ప్రారంభించారు అందరూ. సిగరెట్ ప్యాకెట్లో ఉన్న ఆఖరి సిగరెట్ని వెలిగించుకుంటూ వారిని అనుసరించాడు షాడో. 2 మైళ్ళ దూరం కూడా ప్రయాణించకముందే విచిత్రమైన మార్పులు కనిపించడం ప్రారంభించాయి. కల్హరీ డిసాస్టర్లో ఇసుక నేల మధ్యలో ఎర్రటి రాతి కల్హరీ డిజర్ట్లో ఇసుక నేల మధ్యలో ఎర్రటి రాతి గుట్టలు ప్రత్యక్షమవుతున్నాయి. బాకుల్లాంటి ముళ్ళు కలిగి ఉండే రక్కిన పొదలు దారికి అడ్డు తగలడం మొదలుపెట్టాయి. ఉండుండి వినవస్తున్నాయి ఎడారి మృగాల అరుపులు. ఇంకెంత దూరం పోవాలి? చొక్కాను పట్టుకున్న ఒక రక్కిన పొదకు దూరంగా జరుగుతూ ముందున్న దృఢకాయని ప్రశ్నించాడు షాడో. ఇంకెంతో దూరం పోవాల్సిన అవసరం లేదు, మనం చేరుకోవాల్సిన ప్రదేశం ఇదే అంటూ గిరుక్కున వెనదిరిగి షాడో మీదకి లంఘించాడు అతను. మెరుపులా తల వంచి అతని పిడికిలి పోటు నుంచి తప్పించుకున్నాడు షాడో. అదే సమయంలో ఒక పొద చుట్టూ తిరిగి వెనక నుంచి వచ్చి అతన్ని కమ్ముకున్నారు మిగిలిన ముగ్గురు. అంతకుముందు షాడో లైటర్ వెలుగుకి తళతళమన్నాయి. వారి చేతుల్లో గండ్రగొడ్డళ్ళు ఇప్పుడు రైటర్ సాయం అవసరం లేకుండానే తడతడలాడుతూ అంతకుముందు షాడో లైటర్ వెలుగుపడి తళతళమన్నాయి వారి చేతుల్లోని గండ్రగొడ్డళ్ళు. ఇప్పుడు లైటర్ సహాయం అవసరం లేకుండానే తడతడలాడుతూ లేచాయి అతని మీదకి. తొడచరిచి నేల మీదకు వంగాడు షాడో. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని బలంగా వెనక్కి విసిరాడు తన ఎడమ కాలును. బాధగా మూలిగి ప్రక్కగా తూలాడొక వ్యక్తి. మరుక్షణం అతని గుండెల్లో దిగబడ్డాయి బాకుల్లాంటి రక్కసి ముళ్ళు. కెవ్వున అరచి చేతిలోని గొడ్డల్ని క్రిందకు వదిలేశాడతను. వెంటనే అటు దూకి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు షాడో. ఆకాశం బ్రద్దలైపోయేలా అరుస్తూ అతని మీదకి జంప్ చేశారు మిగిలిన ముగ్గురు. ఎడమ చేత్తో ఓ గొడ్డల్ని అడ్డుకుని కుడి చేత్తో మరో గొడ్డల మీద కొట్టాడు షాడో. ఠంగుమని వినవచ్చింది శబ్దం. దృఢకాయుడి గొడ్డలి గింగిరాలు తిరుగుతూ పోయి ఒక పొదలో పడింది. క్రిందకి దిగిన తన గొడ్డల్ని అదే ఊపులో పైకి లేపాడు షాడో. బొడ్డు దగ్గర నుంచి రొమ్ముల వరకు 2గా చీలింది రెండవ దృఢకాయుడి శరీరం. వెచ్చటి రక్తం పిచికారిలో నుంచి విరజిమ్మి పడినట్లుగా వెలుపలికి దూసుకుపోయింది. చేతిలోని గొడ్డలి వదిలి 2 చేతులతోనూ చీలిన ఉదర భాగాన్ని నొక్కి పట్టుకుంటూ నేల కూలిపోయాడు దృఢకాయుడు. అతడు ఏమైనాడో కూడా చూడకుండా మిగిలిన ఇద్దరి మీదకి లంఘించాడు షాడో.
ఉన్నట్లుండి వెనుదిరిగాడు వారిద్దరూ. చేతిలో గొడ్డల్ని గిరగిరా తిప్పి బలంగా విసిరాడు షాడో. తాటిపండు పడినట్లు తెగి నేల వాలిదొక వ్యక్తి తల. షాడో ఆ ప్రదేశాన్ని సమీపించేసరికి చీకట్లో కలిసిపోయాడు 4వ దృఢకాయుడు. క్రింద పడిన గొడ్డల్ని అందుకుని వెనక్కొచ్చాడు షాడో. అంతవరకు బాధగా మూలుగుతున్న మొదటి దృఢకాయుడిని రక్కస పొదల మీద నుంచి యువతలకి లాగే ప్రయత్నం చేశాడు. 2 క్షణాల తర్వాత తెలిసింది ఆ ప్రయత్నం అనవసరమని. బాకుల్లాంటి ముళ్ళు ఆ వ్యక్తి ప్రాణాల్ని బలిపుచ్చుకున్నాయి. మెడ కోయబడిన కోడిలా షాడో చేతుల్లో వ్రేలాడబడిపోయింది అతని శరీరం. అసహ్యంగా నొసలు విసిరిస్తూ అతన్ని క్రిందకి వదిలి వెనుదిరిగాడు షాడో. 2 గంటలు సూచిస్తోంది అతని రిస్ట్ వాచ్. ఇసుక గుట్టల దగ్గర ఉండవలసిన టైం దాటిపోయింది. కరీబా గూడెం నుంచి వచ్చేది ఎవరో గాని వచ్చి ఎదురుతెన్నులు చూసి వెనుదిరిగిన అయినా ఉండాలి. లేదా అతను దారి మధ్యలోనే తన కోసం మాటు వేసిన దృఢకాయల చేతిలో హతమారైనా ఉండాలి. పోటెత్తిన సముద్రంలా ఉప్పొంగి వస్తున్న ఆలోచనలను అతి బలంగా అణగద్రొక్కుని వేగంగా అడుగులు వేయడం ప్రారంభించాడు షాడో. 3 గంటలు కావస్తుండగా మరోసారి అతని కంటి ముందు ప్రత్యక్షమయ్యాయి ఇసుక గుట్టలు. వాటి మధ్య ఉన్న చిన్న సందులో ఒక చితుకుల మంట వెలుగుతూ ఉన్నది. దాన్ని చూడగానే నిశ్శబ్దంగా నేల వాలిపోయాడు షాడో. మోచేతుల మీద ప్రాకుతూ అడుగడుగు చొప్పున ముందుకు జరిగి సాధ్యమైనంత దగ్గరలోకి పోయాడు. చితుకుల మంట ముందు కూర్చుని ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి. మోకాళ్ల మీద తల ఆనించుకుని మంటల్లోకి చూస్తున్నాడు. చప్పుడు కాకుండా అతని వెనక్కి చేరుకున్నాడు షాడో. బూటు ప్రక్కన బిగించి ఉన్న డాగర్ని ఎత్తుతూ "హూ ఆర్ యూ మిస్టర్" అని ప్రశ్నించాడు. ఉలిక్కిపడి వెనుదిరిగాడ వ్యక్తి. డాగర్ని పైకి ఎత్తు ఉన్న షాడోని చూడగానే "రాజు" అని పెద్దగా అరిచి ఒక్కసారిగా మీద పడ్డాడు. మీద పడుతున్న సమయంలో గాని అర్థం చేసుకోలేకపోయాడు షాడో. "మై గాడ్, కెటీనా, నువ్వా? ఎలా వచ్చావు ఇక్కడికి?" ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగాడు ఆమెను గాఢంగా కౌగిలించుకుని. "నీకోసమే. నువ్వు ఎదురు చూస్తున్న కరీబా గూడెపు మనిషిని నేనే. నా తండ్రి గూడెపు నాయకుడికి మంత్రి లాంటివాడు." అతని మెడ చుట్టూ చేతులను చుట్టి ఆనందంగా నవ్వుతూ చెప్పింది కెటీనా. ఇది ఫ్రెండ్స్, ఎ బుల్లెట్ ఫర్ షాడో రిటన్ బై మధుబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.